తలకాయ ఏంది బొంగరం తిరిగినట్టు గిర్ర గిర్ర తిరుగుతుంది. ఒరే సత్తిగా నిద్రలో కూడా తీరు మారి వస్తుంది రావు. ఇది ఎక్కడ కథ? శరణార్థులు తల్లి వెళ్ళిపోయిగా. ఈడు చూసిండ్రా పంజయ జాలక పలవరిస్తున్నవారా నాటకాల లేవు నిద్రలకించి ఊర విసుకెళ్ళ ఎట్లా అడుగుతున్నాయి వీటను విసుకెళ్ళ వాచి పెట్ట నిన్ను విసుకు పెడతా బిడ్డ. రాత్రి బర్రె పెరుగు బగ్గ తిన్నాడు పన్నాడు ఇంకా నిద్ర సరిపోతలేదా ఆయనకి? ఎవరికి ఎత్తకుండ్రి ఎత్తకుండ్రి ఎవడాడు ఎవరు ఆడెందుకు ఎత్తారు మనకు? ఒరే సత్తిగా ఏమైందిరా ఎండలో తిరిగి గాయ గాయ ఆగమాగం మాట్లాడుతున్నావా ఏంది? ఎండలో తిరిగి చెమట వస్తే చెయ్యంత తడిసి సర్దయింది. జెండు బాంబు సితికినేలకు రుద్దుకుంటే సీమెలాన్ని వచ్చి నాకిపోయినాయి. ఒరే సత్తిగా సత్తి ఓ పోడా అవ ఇడినట్లేదు. సరే ఫోన్కి మెసేజ్ పెడతా. ఒరే సత్తిగా లేపురా లేచింది. ఓ బిచ్చిర్తానా ఏం పని లేదా నీకు? అద్దమ్మ రాత్రి మెసేజ్ చేసి నిద్ర ఖరాబ్ చేస్తున్నావు ఏందిరా అద్దమ్మ రాత్ర ఊర పొద్దుముఖంగా నిద్ర ఏందిరా? అయినా మెసేజ్ పెట్టగానే చిటుకుని లేసినవేందిరా? ఈ ఫోన్లు చేతిలోకి వచ్చినాయి అంటే కంటి నిండా నిద్రనే లేకుండా పోయింది. ఏం ఫోన్లో ఏమో వెళ్ళిపో అక్కడ. నాకు నిద్ర తుమ్మ బంక పట్టుకున్నట్టు పట్టింది. గంత మబ్బు మీద ఉన్నవారా ఏం తిన్నాశనమైన? మొన్న తినే నిన్న తినే ఎల్లుండి తిన్నా. అరే కండ్లల్లో కడుపు నొప్పి లేస్తే కాల్ ఆపరేషన్ చేస్తామంటారు. ఎంజీబీఎస్ ఎంఆర్ఫియాను ఏం పుట్టిందిరా నీకు? ఏంది హెచ్చరికలు? గండిసి మళ్ళీ తెచ్చి నీ గుండె మీద గుమ్మరిస్తాయేమనుకుంటున్నావు? అరే చెవిలోటి పెట్టిన మేకలేక అట్లా వరుతున్నావు. ఏం పని లేదా నీకు? నిద్ర ఖరాబ్ చేస్తున్నావు. అందరు నిన్నే చూస్తుండ్రా సిగ్గు పోతుంది. లేవు ఏం నిద్ర అది? పాశిముఖంతో అర్థాలు చెప్తున్నావా? జ్వరబంత తీసుకొని పోయి పండుగ దునియాల నిద్ర దినం అలా గది కూడా నీ బొంద దునియా నిద్ర దినం తిండి దినం పని దినం అని రోజు ఒక దినం పెట్టుకో. సిగ్గు అనిపిస్తలేదురా ఆర్త చెప్పకుంటే? మళ్ళా నీళ్ళు ఏంటిదమ్మా? రాత్రి 9:30 కొలుతావు, మళ్ళీ అద్దమ్మ రాత్రి 12 గంటలకు కొలుతావు, మళ్ళీ తెలంగాణ 5:30 కొలుతావు, మళ్ళీ జరిపోనట్టు పొద్దున్న 8 కొట్టంగా కొలుతావు. నీ ఓల్రెడుకు సగం మంది నిద్రనే పోతలేరంట. ఏంది నా గొంతింటే నిద్ర వస్తలేదా? నీ దిశవతల మొక్కపడి ఎక్కడికెంచో నిన్నెవర్రా పడుకోవద్దన్నది? దోస్తుగాడు ఎంతగాడక్క నైట్ అంతా ఫోన్లో మూతి పెట్టి షాటింగ్ చేస్తున్నాడు. నాకేం అనిపిస్తున్నాడు మెసేజ్ల మీద మెసేజ్లు. అరే దుప్పటి కప్పుకొని పండుకున్నామంటే అంటాను మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి అక్క. కంటి మీద రెఫ పడతనే లేదు. నీ స్మార్ట్ ఫోన్ లో మన్ను పడగదరా? ఇది వచ్చిన కాడ నుంచే రాత్రి అంతా టిక్కటి కోతుడే గానీ నిద్ర పడుతుందిగా. ఇక మా దోస్తు గారు అయితే తెల్లందాకా వాళ్ళ లబ్బర్తోనే మాట్లాడుతుంటాడు అక్క. ఏం చేస్తున్నావు ఫండు? టైం 12 అవుతుందిరా. నీతో మాట్లాడుతుంటే ఎప్పుడు ఫరమూరు కాలేదురా. ఏనా ఏదైనా తినరా? ఎంత అవుతుంది టైము? కేర్ టేకర్ నానా. ఫండు ఎవరికి పడితే వాళ్ళకు పూర్తి నెంబర్ ఇయ్యకు. ఏమంటున్నా మెసేజ్లు పెడతారు ప్లీజ్. అబ్బా ఎట్లా చెప్పాలి నీకు? ఓకే 1 మోర్ తింగురా ప్లీజ్. ఒరే గా అద్దమ్మ రాత్రి తినుడేందిరా? దయ్యాలు అనుకుంటున్నావు ఏమన్నా? అయినప్పుడు తింటే బువ్వేడు అరుగుతుంది. ఆయనకి తిన్నది అరగరాక ఆ పిల్ల తిన్నా అంట అని చెప్పినా కూడా తినురా అన్న ఏదైనా తిను, ఫండు కన్నా బంగారం సిట్టినా అంట అని చెప్తుంటాడు. ఇంకా కవిత్వాలు ఇంటనైతే మస్తు జోక్ వస్తుంది అక్క. నా బతుకు నీ నెత్తిలో మెతుకు, నా బతుకు నీ నెత్తిలో మెతుకు, గిన్నెల ఉన్న కాడికి గతుకు, గిన్నెల ఉన్న కాడికి గతుకు, పొద్దున్నే లేచి ఇడిసిన బట్టలు ఉతుకు. ఇట్లా చెప్తుంటారు కవిత్వాలు. సత్తిగా కనీసం 6-7 గంటలన్నా నిద్ర పోవాలరా, లేకుంటే పానం అంతా ఎటో అయిపోతుంది. తిక్క తిక్క మాట్లాడతారు. ఇక ఫోన్లు కంప్యూటర్లు ఇంకేడ నిద్ర పోతాం అక్క? కరెంట్ అన్న పోతుందే మాకు బంద్ అయితే అంటే కరెంటు కూడా పోదాయే. కంటి నిండా నిద్ర లేరు, పొట్ట నిండా తిండి లేరు. వెనకటికే మంచిగా ఉండేనేమో. ఏమోరా సత్తి, అద్దమ రాత్రి కొలువులు చేయబట్టికి పండుకునే టైంలో తినుడు. అట్లా తింటే ఆరోగ్యం ఎట్లుంటదిరా మనిషికి? ఇక నిద్ర ఎడబోతారు. దుకాణాలలో నిద్ర అమ్మినింటే బాగుందక్క. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కొచ్చుకొని నిద్ర పోతుంటే మంచిగా.
నిద్ర గోళీలు కూడా మింగుతున్నారు కదరా. పొద్దంతానేమో ఆఫీస్ లో పని, రాత్రి కాగానే షాటింగ్లు. ఇక ఏడ నిద్ర పడుతుంది? పట్నాలల్లో నిద్ర లేకుండా ఉండేటోళ్ళు మస్తు తయారైతుండ్రట. ఇట్లయితే లేనిపోని రోగాలు మీదికి తెచ్చుకున్నట్టే. నా పేరు సత్తి. రాత్రంతా ఫోన్ వాడటం వల్ల నిద్రకి చాలా దూరం అయ్యాను. ఇక నేను రాత్రి కాదు పగలు కూడా నిద్ర పోలేనేమో. నాకున్న ఈ 2 కళ్ళు ఎప్పటికీ తెరుచుకునే ఉండాలనా?